రెండవ రాజులు మొదటి గ్రంథం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇజ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులో నున్న అతని మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగియే, మీరు ఎక్రోను దేవతయకు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపరుచుకునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజుకు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇజ్రాయేలు వారితో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నుండి నొద్ద మీరు విచారించబోచున్నారు. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చి, మీరెందుకు తిరిగి వచ్చితరని అతడు వారిని అడుగగా, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మమ్మల్ని పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేల్లో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్దకు విచారణ చేయటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని అతడు పలికినని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగిన. అందుకు వారు, అతడు బొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమేగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 70 మందిని అధిపతి అయిన ఒకరిని వానిని 70 మందితో కూడా ఏలియా వద్ద పంపాడు. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతనితో సమీపముగా పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞ ఇచ్చుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడైనైతే అగ్ని ఆకాశము నుండి దిగి నిన్ను 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించెను. మరలా రాజు 70 మంది మీద అధిపతి అయిన మరొకరిని వాని 70 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. ఇంకను రాజు 70 మందిని అధిపతి అయిన ఒకడిని వాని 70 మందితో కూడా పంపగా, 70 మంది మీద అధిపతి అయిన ఈ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణంను నీ దాసుడైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడిగా వానితో కూడా దిగి పొమ్మని ఏలియాకు సెలవిచ్చాను. కనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చాను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయటకు, ఇజ్రాయేలు వారి మధ్య దేవుడన్న వాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్దకు విచారణ చేయటకై దేవతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమొందుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజైన అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది.